నేడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహబూబాబాద్ పర్యటనకు వస్తున్నారు. దీనికి సంబంధించి భారీ వర్షాలు కురిసినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలను మొత్తం పరిశీలించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. నిన్న ఖమ్మం నుండి బయలుదేరి అక్కడ ఖమ్మంలోనే బస చేసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు ముప్పు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కొన్ని ముంపు ప్రాంతాలు ఉన్నాయి. కానీ మహబూబాబాద్ లోనే అత్యంత భారీ వర్షం కురిసింది. 46 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో ఇక్కడ ఉన్నటువంటి చెరువులు అలాగే కుంటలు తెగి రోడ్లన్నీ జలమయమైపోయాయి. మహబూబాబాద్ పట్టణ ప్రాంతం మొత్తం కూడా జల దిగ్బంధంలో చిక్కుకుంది. దీంతో పాటు ఆ రైల్వే ట్రాకులు కూడా కొట్టుకుపోయాయి. అంటే ఇక్కడ పరిస్థితి అర్థం చేసుకోవచ్చు ఎంత వర్షపాతం పడిందో. ఆ తర్వాత అక్కడి నుండి ఆకేరు వాగు కూడా ఉధృతంగా ప్రవహించింది. ఆ ప్రవహించేటువంటి పరిస్థితి చూస్తే ఆ రోడ్లు మొత్తం నామరూపాలు లేకుండా అంటే ఆనవాళ్లు లేకుండా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. ఇక్కడ రోడ్లు ఉందా అన్నటువంటి పరిస్థితి కూడా ఆలోచించే విధంగా ఉంది. ఎందుకంటే దాదాపు 1 కిలోమీటర్ కు పైగా వెడల్పుతోటి వరద ఉధృతంగా రావడంతో అనేక పంట పొలాలు కూడా నష్టమయ్యాయి, తోటలు నష్టమయ్యాయి. ఆ ఎలక్ట్రిక్ వైర్లతో పాటు కరెంటు స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు, నీటిలో ఉన్నటువంటి బోర్ మోటార్లు కూడా అన్ని కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. దీన్ని దృష్టిలో పెట్టుకుని అక్కడ పరిస్థితి తీవ్రత కూడా గత 2 రోజులుగా ఇక్కడ మొత్తం ఎక్కడ చూసినా గానీ ఇక్కడ మహబూబాబాద్ ప్రాంతంలోని అటువంటి ఇక్కడ డోర్నకల్ నియోజకవర్గంలోని పురుషోత్తమాయగూడెం సంబంధించినటువంటి చర్చ, అలాగే ఇంటికి వద్ద కొట్టుకుపోయినటువంటి రైల్వే బ్రిడ్జ్ కి సంబంధించినటువంటి చర్చలే మొత్తం జరుగుతున్నాయి. దీనికి సంబంధించి కూడా అధికారులు కూడా యుద్ధ ప్రాతిపదికన ఎప్పటికప్పుడు సహాయ చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే దీంతో పాటు ఇక్కడ సైంటిస్ట్ అశ్విని కూడా ఈ ఆకేరు వాగు దగ్గరనే కొట్టుకుపోయింది. తన తండ్రి కారు నడుపుకుంటూ వస్తుంటే చీకట్లో అంటే దాదాపు 4:30 ఉదయం కొంత లోపలికి వెళ్ళింది. మళ్ళీ వెనకకు తీసుకుందామన్నా గానీ వెళ్ళలేనిటువంటి పరిస్థితి. ఇవన్నిటి పరిస్థితుల దృష్టిలో ఒక్కసారిగా వరద ప్రవాహం ఉధృతంగా రావడంతో ఆ కారుతో సహా ఇద్దరు తండ్రి కూతురు ఇద్దరు అక్కడికక్కడ తండ్రి మోతిలాలు కూతురు అశ్విని కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ మాత్రం ఆ వరద ఉధృతి తగ్గిన తర్వాత అప్పుడు అర్థమైంది అసలు వరద తీవ్రత ఎంత ఎఫెక్టివ్ గా ఉందనేది. ఆ తర్వాత మాత్రం దీనికి సంబంధించి అధికారులు అలాగే స్థానిక ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ కూడా అక్కడికి వెళ్లి ఆ పంట పొలాలతో పాటు డ్యామేజ్ అయినటువంటి ప్రాంతాలని పరిశీలించారు. అక్కడ లక్ష్మీ తండా అలాగే సీతారాం తండా 2 తండాలు కూడా గ్రామంలో మొత్తం జల దిగ్బంధంలో చిక్కున్నాయి. అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని డాబాల మీదకి ఎక్కి గొడుగులు పట్టుకొని రాత్రి అంతా ఉన్నటువంటి పరిస్థితి. ఈ సంఘటన దృష్టిలో పెట్టుకొని వెంటనే అక్కడ సహాయక చర్యల్ని కూడా ముమ్మరం చేసినటువంటి పరిస్థితి. వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు అలాగే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేసి సహాయక చర్యల్ని మాత్రం ముమ్మరం చేయాలని చెప్పారు. దీనికి సంబంధించి ఉన్నతాధికారుల ఆదేశాలు అలాగే ఎంఆర్ఓ ఎంపీడీఓల ఆదేశానుసారం కూడా స్థానికులు కూడా వాళ్లకు సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. వారు కూడా అక్కడ స్థానికులు ఎందుకంటే రోజు కలిసి ఉన్నటువంటి వాళ్ళు ఒకేసారి వరదలో చిక్కుకొని పోవడంతో స్వచ్ఛందంగా మానవతా దృక్పథంతో అక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యాపారులు కూడా సహాయక చర్యలు కూడా ముమ్మరం చేసి వాళ్లకు తాత్కాలికంగా బట్టలు దుస్తులు అలాగే నిత్యావసర సరుకులు కూడా పంపిణీ చేశారు. దానికి సంబంధించి కూడా నిన్నటి నుండి ఈ సహాయక చర్యలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. ఇంకా ఈ సహాయక చర్యలు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు పర్యటన చేశారు. నిన్న ఖమ్మంలో కూడా విస్తృతమైనటువంటి వర్షాలు పడి అధిక డ్యామేజ్ జరిగినటువంటి నేపథ్యంలో ఈ రోజు రేవంత్ రెడ్డి కూడా ఇక్కడికి వచ్చి మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా పరిశీలన చేసేటువంటి అవకాశం ఉంది. ముందు అంటే ఈ రోజు డోర్నకల్లోని ఎన్టీఆర్ జంక్షన్ దగ్గరికి వచ్చి అక్కడి నుండి ఈ పురుషోత్తమాయగూడెం కొట్టుకుపోయినటువంటి బ్రిడ్జి ఏదైతే ఉందో ఆ బ్రిడ్జిని కూడా సందర్శించి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను సమీక్షించి పంట పొలాలను అలాగే లక్ష్మీ తండా అలాగే సీతారాం తండా ఈ 2 తండాలకు సంబంధించి కూడా వాళ్ళను బాధితుల్ని పరామర్శించి అక్కడ సహాయక చర్యలకు కూడా అధికారులను ఆదేశించేటువంటి అవకాశం ఉంది. మహబూబాబాద్ మొత్తం జల దిగ్బంధనంలో చిక్కుకుపోవడంతో ఈ జల దిగ్బంధంలో చిక్కుకున్నటువంటి ప్రాంతాలని కూడా వాళ్ళు సందర్శించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే మహబూబాబాద్ అంటే ఇక్కడ పురుషోత్తమాయగూడెం బ్రిడ్జిని సందర్శించిన తర్వాత అక్కడి నుండి నేరుగా మహబూబాబాద్ కలెక్టరేట్ లోకి వెళ్లి అక్కడ అధికారులతో రివ్యూ మీటింగ్ చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికి దీని ముఖ్యమంత్రితో పాటు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రితో పాటు భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు మిగిలిన కేబినెట్ లో ఉన్నటువంటి మంత్రులు కూడా ఇక్కడికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు వస్తారు. దానికి సంబంధించి కూడా ఇప్పటికే ఒక షెడ్యూల్ కూడా విడుదలైంది. ప్రస్తుతానికి ఇక్కడ పురుషోత్తమాయగూడెంలో మొత్తం సహాయక చర్యలు కూడా వాళ్ళకి ఆదేశించి అక్కడ పరిస్థితిని పరిశీలించి మహబూబాబాద్ కలెక్టరేట్ వెళ్లి రివ్యూ మీటింగ్ నిర్వహించి అధికారులకు పలు సూచనలు చేసి హెలికాప్టర్ ద్వారా నేరుగా హైదరాబాద్ కు వెళ్లడానికి వీళ్ళంతా సమాయత్తం అవుతున్నారు. దీనికి సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా ఖరారైంది. మరికేసేపట్లో పురుషోత్తమాయగూడ బ్రిడ్జ్ ను సందర్శించడానికి సీఎం రేవంత్ రెడ్డి మరికేసేపట్లో వచ్చేటువంటి అవకాశం ఉంది. ఓవర్ టు స్టూడియో.
ప్రస్తుతం పురుషోత్తమాయగూడెం దగ్గర ఎక్కడైతే వాగు ఉధృతంగా ప్రవహించి బ్రిడ్జ్ కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఉందో అక్కడే మనం ప్రస్తుతం ఉన్నాము. స్థానికులు కూడా ఇక్కడ చాలా అనేక ఇబ్బందులు పడుతున్నారు. దీనికి సంబంధించి కూడా ఒకసారి స్థానికులు ఉన్నారు, వారు ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఒకసారి వారితో మాటల్లో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ దాదాపు మాజీ సర్పంచ్ గారు రామ్లాల్ గారు, మీరు చెప్పండి అసలు నిన్న పరిస్థితి ఎట్లా ఉండేది, ఎట్లాంటి ఇబ్బందులు ఇక్కడ స్థానికులు ఎదుర్కొన్నారు? స్థానికులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి శోచనీయం, చాలా బాధాకరం. 45-50 సంవత్సరాల్లో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరూ చూడనటువంటి మరి కలి ఇది. ఈ రకమైనటువంటి పరిస్థితిని చూస్తామని చెప్పనేసి ఎవరు అనుకోలేదు. ముఖ్యంగా ఇక్కడ సీతారాం తండా వాళ్ళు అయితే పాపం వాళ్ళు ప్రాణాలు అరచేతులు పెట్టుకొని బయటపడ్డటువంటి సందర్భం. వాళ్ళందరూ కూడా వాళ్ళని అదృష్టంగానే భావించాలని అనుకుంటున్నాం. ఈ రోడ్డు ఈ రకంగా తెగిపోకపోతే వాళ్ళందరూ కూడా కొట్టుకుపోయేటోళ్ళు. ఆ రకమైనటువంటి పరిస్థితి నుంచి వాళ్ళు బయటపడ్డరు. ఈరోజు ఎమ్మెల్యే గారు రావడం, వాళ్ళని అందరినీ కూడా పరామర్శించడం, వాళ్ళందరి దగ్గరికి పోయి వాళ్లకు నిత్యావసర వస్తువులను అందించడం జరిగింది. ఇదే విధంగా మొదటి నుంచి కూడా ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి నాయకులు నూకల నరేష్ రెడ్డి గారు మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతుంటే వాళ్ళందరినీ కూడా ఆదుకోవడం, వాళ్లకు మరి అవతల నుంచి వచ్చినటువంటి ఒక పెళ్లి, అదేవిధంగా వేరే వేరే విషయాలకు పోయినటువంటి వాళ్ళందరినీ కూడా అక్కడ ఫంక్షన్ హాల్లో పెట్టి వాళ్ళందరినీ కూడా భోజనాలు కనుక ఏర్పాటు చేసి వాళ్ళకి అందియడం. ఇంకొకటి ఏమిటి అని అంటే ఈ ప్రాంతంలో బాగా బాధపడవలసినటువంటి విషయం, పాపం అగ్రికల్చర్ యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి రాయపూర్కి వెళ్తామని చెప్పినసి వచ్చినటువంటి యశస్విని డాక్టర్, మరి కామేపల్లి నుంచి వచ్చినటువంటి డాక్టర్, ఆ డాక్టర్ అగ్రికల్చర్ సెక్టార్లో పనిచేస్తున్నటువంటి అమ్మాయి, అదేవిధంగా వాళ్ళ నాయన, వాళ్ళిద్దరు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళు మరి గల్లంతవ్వడం అనేటటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరి యొక్క మనసులను కలిచివేసినటువంటి విషయం ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. చాలా బాధాకరమైనటువంటి విషయం. గౌరవ మరి ఈ యొక్క మీడియా వాళ్ళ తరపున ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మరి వీళ్ళని, ఈ సీతారాం తండా వాళ్ళను ముఖ్యంగా ప్రభుత్వ దృష్టికి ఎమ్మెల్యే గారు తీసుకుపోవాల్సిన విషయం ఏంటిది అని అంటే, వాళ్ళకు ఒక 5-6 ఎకరాల భూమి రోడ్డు సైడ్ ఇప్పించి, ప్రభుత్వమే ఇప్పించి అక్కడ ఉన్నటువంటి ఆ 45 కుటుంబాలను ఇమ్మీడియట్గా అక్కడ కొత్తగా వాళ్ళకి ఇళ్ళు కట్టి అక్కడికి మార్చవలసినటువంటి అవసరం ఉందని చెప్పనేసి మీ ద్వారా, అదే మా ప్రాంతం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మా రామచంద్ర నాయకుడు మరి సీఎం దృష్టికి తీసుకుపోవాలని చెప్పనేసి ఈ సందర్భంగా మనవి చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇక్కడ చాలా ఇబ్బందికర పరిస్థితి కనిపిస్తున్నాయి. కొన్ని తండాలని కూడా కొన్ని ఇక్కడ నుంచి తరలించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మళ్ళీ ఇలాంటి వరద ఉధృతి కనుక వస్తే మాత్రం అప్పుడు ఇంకా తీవ్రమైన నష్టం కూడా చవి చూసేటువంటి అవకాశం ఉందే కనిపిస్తుంది. ప్రస్తుతానికి స్థానికులు కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వారు తమ ఇల్లు మొత్తం మునిగిపోయి సర్వస్వం కోల్పోతున్నటువంటి పరిస్థితిలో ఉన్నారు. స్థానికులతో ఒకసారి మాట్లాడదాం. చెప్పండి, నిన్న మీరు ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు ఏంటి? అసలు పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి సార్. ఎప్పుడు కూడా ఇప్పుడు 45-50 సంవత్సరాల మంచి ఇటువంటి వర్షం చూడలేదు. మొత్తం రైతులు మొత్తం అంతా పొలాలు నాట్లు పెట్టి ఉన్నాయి. మొత్తం ఇంత ఎత్తైన నెల దాటినాయి పొలాలు నాట్లు పెట్టి. మొత్తం ఎస్సీ కాలనీ, ధర్మారం, బాల్యం ధర్మారం, ఈ నుంచి ఇట్నే ఏరియా ముందుకు పోతే ఏటమటే ఉన్నది. ఆ ఊరు మొత్తం అసలు సగం పడ మునిగిపోయింది. ఇళ్ళన్నీ కూలినాయి. ధర్మారం, బాల్యం ధర్మారం వల్ల మొత్తం ఇండ్లు కూలినాయి. ఇదే రకంగా కూలింది. ఆ పరిస్థితిని మాకు కొద్దిగా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి మాకు కొద్దిగా ఎస్సీ కాలనీకి ఇక్కడ స్టేజ్ దగ్గర అటు ఊరు మధ్యలో ఆడొక స్థలం ఉన్నది. ఎప్పటికైనా మాకు ఇబ్బంది అవుతుంది. ఆ స్థలం మాకు ఇప్పించి గవర్నమెంట్ మాకు ఇండ్లు కట్టేవలసిందిగా గవర్నమెంట్కి కోరుతున్నాం. మన ఎమ్మెల్యే గారిని కోరుతున్నాం. మాకు అందరూ సహాయం చేయాలని. మాకు ఎప్పటికైనా ఇబ్బంది సార్. అది తండా పేరేంటిది మీరు చెప్పింది? ధర్మారం, బాలిన్ ధర్మారం. బాలిని ధర్మారం ప్లస్ సీతారాంపురం. బాలిన్ ధర్మారం ఎస్సీ కాలనీ మాదిగా. మొత్తం ఏటమటే దగ్గరనే ఉన్నాయి, ఇట్నే ఉన్నాయి సార్. సీతారాం తాండవులుగా ఇట్నే, అది అసలు పోతే అది అట్నే ఉంది. నిన్న పడి చనిపోయినటువంటి డాక్టర్ సైంటిస్ట్ అంటే బాలి ధర్మారం దగ్గరనే దొరికింది కదా, ఇక్కడ వెళ్ళిపోయిన తర్వాత. ఓకే ఓకే, బిడ్డ అమ్మాయి వాళ్ళ నాన్న పాపం వాళ్ళు అక్కడ చెట్లలో తట్టుకున్నారు, పామాయిల్ తోటల వాళ్ళు తట్టుకుంటే మన పోలీసు శాఖ వారు వాళ్ళు సాయం చేసి వాళ్ళు ఏదో చేసి తీసారు. ఇక అంతే సార్. మేము ఇక్కడ స్థానికులు మహిళలు కూడా ఉన్నారు. చెప్పండి అమ్మా, నిన్న ఇట్లా పరిస్థితి ఏంటి చెప్పండి, మీరు చెప్పండి. ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు మీరు? వాటర్ వచ్చినాయి కదా, మీ ఇళ్ళకి వచ్చినాయి కదా, మునిగినాయి కదా? మునిగిపోవడం తెలుస్తా? మునిగిపోయినాయి. రేత్రి ఇల్లు మీద ఎక్కి కుర్రట 3ంటికి లేసి అందరూ ఇల్లు మీద పైన ఉన్నారు. 2ంటికో 1ంటికి తీసిరు. వాళ్ళకి ఇక్కడ పరిస్థితిని చూస్తుంటే అందరినీ కలిసి వేస్తున్నటువంటి పరిస్థితి. మీరు చెప్పండి, ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి? ఇప్పుడు నాకు తెలిసిన వరకు అయితే 50 years బ్యాక్ అంట అప్పుడు జరిగిందంట ఇది. ప్రజెంట్లీ ఇంత ఘోరం జరుగుతుందని తెలియదు. ఆ తండోళ్ళకు కూడా
వరద వస్తుందన్న విషయం కూడా వాళ్ళకి తెలియదు. అయితే ఇక్కడ ఈ పరిస్థితిని మాత్రం ఒక్కసారి చాలా తీవ్రమైన ఉధృతే బాగా కనిపిస్తుంది. ఇక్కడ రెండు ప్రాంతాలను కూడా ఇక్కడ తరలించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కూడా ఇక్కడికి పరిశీలించారు. రామచంద్ర నాయక్ గారు ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఆ సిచ్యువేషన్ చూసిన తర్వాత ఎప్పుడైనా ఇవి ప్రమాదంలో ఉన్నట్టుగానే గుర్తించారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని రేపు సీఎం పర్యటన ఉన్నటువంటి సందర్భంగా కూడా సీఎంకి అర్జీ పెట్టుకునేటువంటి యోచనలో కూడా ఇక్కడ స్థానికులు అలాగే ప్రజాప్రతినిధులు ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ పురుషోత్తమాయగూడ నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, RTV వరంగల్.